నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. హలో అండి. పండగ సినిమాలు అన్నీ రిలీజ్ అయిపోయాయి కదా. ఒక్క నారీ నడుము నారి ఈరోజు ఈవినింగ్ రిలీజ్ అయింది. మిగతావి రాజాసాబ్ ఆల్మోస్ట్ షెడ్కి వెళ్ళిపోయినట్టు అది పక్కన పెట్టాను. 9వ తారీఖు పండగకి తొందరపడి ఒక కోయిల ముందే కోసింది అన్నట్టు రాజాసాబ్ 9వ తారీఖునే రిలీజ్ అయ్యి పాపం అభిమానులే కాదు, ప్రేక్షకులనే కాదు, ఈవెన్ ప్రభాస్ గారిని కూడా నేను వచ్చి ఆపర్చుండొచ్చు. అది వేరే విషయం. దాని తర్వాత 12వ తారీఖుని మన శంకర వరప్రసాద్ గారు ఈరోజు రెండో రోజు కూడా వెళ్ళానండి. జనాలు వచ్చారు ఫ్యామిలీస్తో, ముసలోళ్ళు వచ్చారండి కాళ్ళ నొప్పులతో, ఇట్లు వచ్చి ఫ్యామిలీస్తో మొత్తం థియేటర్ ఫుల్ ప్యాక్. నవ్వులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా అంతా కూడా. మీరు కనుక ఇంకా చూడకపోతే అర్జెంట్గా టికెట్ బుక్ చేసుకుని పండగకి వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఎలాంటి స్ట్రెస్ ఉన్నా ఏమున్నా అన్నీ మర్చిపోయి ఇంచక నీట్ అండ్ క్లీన్ ఎంటర్టైనర్ అనమాట. మిగతా సినిమాలు కూడా చూడాలి. చూసాక ఒకటి రివ్యూ వస్తా. ప్రస్తుతానికైతే కలెక్షన్, ఈ పండగకి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, మూడో రోజు మన శంకర్ వరప్రసాద్ గారు ఆక్యుపెన్సీ ఎలా ఉంది, మూడో రోజు ఆ సినిమాకి ఎంతవరకు కలెక్షన్స్ రావచ్చు, అలాగే మన రవితేజ గారు భక్త మహాశైలకు చెప్తే రెండో రోజు ఎలా ఉంది, నవీన్ పోలిశెట్టి గారు అనగనగా ఒక రోజు ఎలా నడుస్తుంది. నేను ఇంకా సినిమా చూడలేదు, రేపు వెళ్దాం అనుకుంటున్నా. రివ్యూ కూడా రేపు షేర్ చేస్తా. భక్త మహాశైలకు కూడా నేను ఇంకా చూడాలి అది. అండ్ ఆల్రెడీ టాకులు మీకు వచ్చినాయి, బట్ నా స్టైల్ రివ్యూ అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో. సో ముందుగా ఇక్కడ మన శంకర వరప్రసాద్ గారి సినిమా గురించి చూద్దాం. ఈరోజు మూడో రోజు కదా. సో మూడో రోజు ట్రేడ్ ఎలా ఉందంటే అదిరిపోయిందండి. ప్రస్తుతానికి అయితే 19 కోట్ల వరకు, 19,25,00,000 నెట్, గ్రాస్ కాదు. నెట్ అంటే గ్రాస్ అంటే ఒక 19 కోట్లకి 23 కోట్ల 24 కోట్ల గ్రాస్ యాడ్ అయ్యి ఉండొచ్చు. ఏంటిది ఎస్టిమేషన్ 2 hours బ్యాక్ ఎస్టిమేషన్స్ వరకు. సో ఆక్యుపెన్సీ లెవెల్ చూసుకుంటే మూడో రోజు అండి, ఈరోజు మార్నింగ్ షోలకి 37% ఆక్యుపెన్సీ ఉంది. ఇది చాలా బెస్ట్ ఆక్యుపెన్సీ అని చెప్పాలి మార్నింగ్ షో వరకు. ఆఫ్టర్నూన్కి వచ్చే డిగ్రీ దానికి డబుల్ అయింది, 65.37%కి. మధ్యాహ్నం ఈవినింగ్ 71.05% పెరిగింది ఓవరాల్గా. నైట్ షోస్కి ఇంకా ఎస్టిమేషన్ రాలేదు, మేము రేపు మార్నింగ్ వస్తుంది కాబట్టి నైట్ షోస్ మాట్లాడుకున్నాం. బట్ ఓవరాల్గా చూసుకుంటే పెచ్చ కుమ్ముడు. ఈరోజు సినిమాకి వెళ్ళాను కాబట్టి చెప్తున్నా, ఆ హైప్లోనే చెప్తున్నా, మెగా ఫ్యాన్గా కాదు, జనరల్ ఆడియన్గా కూడా చెప్తున్నా. సినిమా అంతే. సో నెక్స్ట్ ఇక సిటీస్ వైజ్గా ఎలా ఉంది ఆక్యుపెన్సీ అనుకుంటే, ముంబై పొద్దున్న ఓవరాల్గా 24% ఉంది. 16% పొద్దున ఉంది, 22కి వెళ్ళింది, 34కి పెరిగింది. 54 షోలు ఉన్నాయి ముంబైలో. బెంగళూరులో అయితే 375 షోలకు కాను 29% ఆక్యుపెన్సీ ఉంది. పొద్దున్న 15%, మధ్యాహ్నానికి 34%కి వచ్చింది. ఇప్పుడు 38% ఈవినింగ్ ఉంది. నైట్ షోలు ఇంకా ఏవి తెలియదు. నైట్ షోలు రేపు మార్నింగ్ తెలుస్తాయి కాబట్టి నైట్ షోలను బట్టి ఇంకా పెరగవచ్చు కూడా. సో అలాగే చెన్నై కూడా 85 షోస్కి 36% ఉంది. 18% మార్నింగ్, 41% మధ్యాహ్నం, తర్వాత 51% ఈవినింగ్స్ వచ్చాయి. నైట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. నిజామాబాద్ 10 షోలకు కాను 9% పొద్దున్న, 51% మధ్యాహ్నం, 71%కి ఈవినింగ్కి చేరుకుంది. అలాగే కరీంనగర్ ఒకటి ఉంది, 68% ఉంది ఓవరాల్గా. పొద్దున్న 43%, తర్వాత 66%, తర్వాత 96%, 9 షోలు ఉన్నాయి కరీంనగర్లో. హైదరాబాద్లో 510 షోలకు కాను 66% ఉన్నాయి. మార్నింగ్ 38%, మధ్యాహ్నం 75%, ఈవినింగ్ 86%కి వెళ్ళింది. సో నైట్ ఇంకా కుమ్మేద్ది ఆల్మోస్ట్. నేను ఇందాక బుక్ మై షో కూడా చూస్తే అన్ని షోలు మొత్తం ఫుల్ ప్యాక్ ఉన్నాయి, ఫాస్ట్ ఫీలింగ్ ఉన్నాయి అన్నీ కూడా. ఇంకా విజయవాడలో 89 షోలు కానీ 72% ఉందండి. ఇక్కడ మార్నింగ్ 44, మధ్యాహ్నం 82, ఈవినింగ్ 92 వచ్చింది. ఇక్కడ నుంచి అన్ని 90లో ఉంటాయిలండి. 90s మీద ఆడుతుందంతా. ఇప్పుడు వరంగల్లో 28 షోలు ఉన్నాయి, 45% మార్నింగ్. మొత్తం ఓవరాల్గా 77%, మార్నింగ్ 45, మధ్యాహ్నానికి 91 వచ్చింది. ఇప్పుడు 97 ఉంది, ఈవినింగ్ 97 ఉంది. నైట్ షోలు ఇంకా తెలియాలి. మహబూబ్ నగర్ 8 షోలకు కాను 80% ఆక్యుపెన్సీ ఉంది. మార్నింగే 47%తో మొదలైంది, 96, మధ్యాహ్నం, ఈవినింగ్ 97 వచ్చింది. ఆ తర్వాత గుంటూరులో 44 షోలకు కానీ 81% ఆక్యుపెన్సీ ఉంది. మార్నింగ్ 65తో మొదలైంది గుంటూరులో, తర్వాత 85, ఇప్పుడు 94 ఉంది గుంటూరు. నెక్స్ట్ వైజాగ్ అయితే 135 షోలకు కాను 85% ఆక్యుపెన్సీ ఉందండి. మార్నింగ్ 66తో స్టార్ట్ అయింది, 96కి మధ్యాహ్నానికి చేరుకుంది, ఇప్పుడు 96తో నడుస్తుంది ఈవినింగ్కి. నైట్ ఇంకా చెప్పాలి. ఇవన్నీ నైట్స్ కాకుండా ఉన్న ఎస్టిమేషన్. నైట్ ఎస్టిమేషన్ యాడ్ అయితే నైట్ కాకుండానే ఇప్పుడు 19 కోట్ల
25 లక్షలు ఆల్రెడీ యాడ్ అయిపోయింది నెట్ ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం. ఈ ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం ఐ మీన్ ఈ ట్రాకర్స్ ఉంటారు కదా, షో టు షో ట్రాక్ చేసుకుని వీటిని బట్టి ఇస్తున్న అనాలిసిస్ అనమాట ఇది. సో కాకినాడ 86% ఉంది, అన్నిటికన్నా హైయెస్ట్. 31 షోలకి 64% పొద్దున్న స్టార్ట్ అయిన తర్వాత 99కి మధ్యాహ్నానికి వెళ్ళింది, ఈవినింగ్ 97%కి వచ్చింది. ఇది ఒక్కటే మధ్యాహ్నం ఈవినింగ్తో 2% డ్రాప్ అయింది. నైట్ షోలకి ఇంకా ఎక్కువ మేస్తుంది. కాకినాడ 31 షోలు ఇంకా అన్ని హౌస్ఫుల్ ఓవరాల్గా చెప్పాలంటే. సో ఇదండి శివశంకర్ వరప్రసాద్ గారు డే 3 మాత్రం కుమ్మేస్తుంది. ఆల్రెడీ 45 to 50% 2 రోజుల్లోనే రికవర్ అయిపోయింది. ఈ రోజు ఈ యాడ్ ఆన్ ఒక 20 కోట్ల షేర్ యాడ్ అయితే ఇంకా నాకు తెలిసి 2-3 రోజులు పండగ అయ్యేటప్పటికి అది బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. నెక్స్ట్ ప్రాఫిట్స్ల జాతరే మొదలవుద్ది. బాస్ ఈజ్ బ్యాక్, మామూలుగా ఉండదు మరి. నెక్స్ట్ మన మాస్ రాజా రవితేజ గారు కొంచెం నిరుత్సాహపరిచారు. ఫస్ట్ డే అంత ఆశాజనకంగా లేవు. ఫస్ట్ డేలోనే ఒక 3 కోట్లు మనకు వచ్చింది, ఓవరాల్గా 5 కోట్లు వరల్డ్ వైడ్ వచ్చింది. ఇంకా సెకండ్ డేకి వచ్చేటప్పటికి కొంచెం పర్లేదు అన్నట్టే ఉంది ట్రేడ్ కూడా. సో డే 2లో మనకి చూస్తే ప్రస్తుతానికైతే 2 కోట్ల వరకు వచ్చింది నెట్ డే 2లో. సో మార్నింగ్ ఆక్యుపెన్సీస్ అయితే ఓవరాల్గా చెప్పాలంటే 16% ఉన్నాయి. ఆఫ్టర్నూన్కి కొంచెం బాగానే పెరిగే 32% అయ్యాయి, ఈవినింగ్కి 39% అయ్యాయి. కొంచెం బెటర్ అనిపించే చెప్పాలి, కానీ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇది సరిపోదు. చెన్నైలో 22 షోలకు కానీ 12% ఆక్యుపెన్సీ, 8% పొద్దున్న ఉంది, 13% మధ్యాహ్నం, నైట్కి వచ్చేటప్పుడు 15 అయిందండి. బెంగళూరులో 161 షోలకు గాను 11%తో ఉంది. ఉదయం 11తో మొదలైంది, మధ్యాహ్నం 13, తర్వాత మళ్ళీ 10కి పడిపోయింది బెంగళూరులో. ఇక ముంబైలో కూడా సేమ్ 11, ఉదయం 17తో మొదలైంది, మధ్యాహ్నం 8కి ఆగిపోయింది, సాయంత్రం 9కి పడిపోయింది. ఓవరాల్గా 23 షోలు ఉన్నాయి. విజయవాడలో కూడా 23 షోలు 34% ఉంది. పొద్దున్న 15తో మొదలైంది, 33 మధ్యాహ్నానికి 56 పెరిగిందండి, మధ్యాహ్నానికి పెరిగింది. ఆ తర్వాత కరీంనగర్లో 6 షోలు కానీ 21%, పొద్దున్న 0, తర్వాత మధ్యాహ్నానికి 28%, ఈవినింగ్కి 4% పెరిగింది డే 2లో. హైదరాబాద్లో 236 షోలు ఉన్నాయి, కొంచెం 38-39%లో ఉంది. పొద్దున్న 17%, మధ్యాహ్నం 39%, సాయంత్రానికి 59%కి చేరింది, 56%కి చేరింది. హైదరాబాద్ కొంచెం బెటర్. గుంటూరులో కూడా 40% ఉంది, కొంచెం బెటర్గా. పొద్దున్న 22, తర్వాత మధ్యాహ్నం 39, సాయంత్రానికి 60కి వచ్చింది. 24 షోలు ఉన్నాయి. గుంటూరు కొంచెం బాగానే పెర్ఫామ్ చేస్తున్నట్టుంది. వరంగల్ 36%లో ఉందండి, 18 పొద్దున్న, 54 మధ్యాహ్నం, ఈవినింగ్ లేదు అసలు 8 షోస్కు. మరి మన శివశంకర్ వరప్రసాద్ గురించి అలా చూసుకుంటే వైజాగ్ కూడా 70 షోస్ బాగానే, 55%, వైజాగ్ 28, మధ్యాహ్నం 70, ఇప్పుడు 68, ఈవినింగ్ 68%తో బాగానే ఉంది. కాకినాడలో అయితే 66% ఉంది, సూపర్ అసలు 22%తో మొదలైంది, 81% మధ్యాహ్నానికి వెళ్తే ఇప్పుడు 96%తో రన్ అవుతుంది. కాకినాడలో మాత్రం మంచి బీభత్సం సృష్టించేలా ఉంది. నిజామాబాద్ 17, 11 ఈ నెంబర్లు చెప్పుకోకపోవడం బెటర్. రవితేజ గారు ఎందుకో జనాలు కొంచెం డిస్కనెక్ట్ అయినట్టున్నారు లాస్ట్ ఆయన ఇచ్చిన కళాఖండాలు చూసి. మాస్ జాతర నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఆయన మరీ కళాఖండం నింపాడు. సో దానివల్ల అన్న డిసప్పాయింట్మెంట్లో యావరేజ్ ఈ సినిమా నేను కూడా చూడలేదండి, రేపు వెళ్ళి చూడాలి. మేబీ దానివల్ల ఎఫెక్ట్ అన్న దీని మీద పడిందా, మరి బాగానే ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంది అంటున్నారు జనాలు కూడా. చూద్దాం రేపు మన రివ్యూ మనం ఇచ్చాక దాని గురించి ఇంకా స్పష్టంగా మాట్లాడితే. ఇంకా మిగిలింది మన నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రోజు, ఈ రోజే రిలీజ్ అయింది. అనగనగా ఒక రాజు ఈ రోజే రిలీజ్ అయింది. దీని ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో కూడా ఒకసారి చూడాలి, నేను చూస్తా. సో ప్రస్తుతానికి ఎస్టిమేషన్ అయితే మా భక్త మహాశైల్ కన్నా కూడా బెటర్గా ఉంది. ఇప్పటికి 5.5 కోట్ల ఎస్టిమేషన్ అయితే వచ్చింది నెట్. సో ఓవరాల్గా అయితే మార్నింగ్ షోస్ 37%, 38% ఆల్మోస్ట్, ఆఫ్టర్నూన్ షోస్కి 57%, నైట్ షోస్కి 69% వరకు చేరుకుంది. బాగానే ఉంది దీని ఆక్యుపెన్సీ కూడా. ముంబైలో 7 షోలు ఉన్నాయి, 26%, పొద్దున్న ఏం లేదు, 21% మధ్యాహ్నం, ఈవినింగ్ 32%. బెంగళూరులో 24%, 167 షోలు ఉన్నాయి, పొద్దున్న 14తో మధ్యాహ్నం 28, ఆ తర్వాత 30 చేరింది, వెరీ గుడ్. తర్వాత చెన్నైలో 48 షోలకి 29%లో ఉంది, పొద్దున్న 18, తర్వాత 33, ఇప్పుడు 37 చేరింది, బాగానే ఉంది. నిజామాబాద్లో 13 షోలకు కానీ పొద్దున్న 40% ఉంది ఓవరాల్ ఆక్యుపెన్సీ, పొద్దున్న 14, తర్వాత 42, ఇప్పుడు 65 చేరింది, బాగానే ఉంది. కరీంనగర్ కూడా 58% ఉంది, 26%, 69% మధ్యాహ్నానికి 81 చేరింది, బాగానే పరిచింది. హైదరాబాద్లో అయితే 337 షోలు ఉన్నాయి, 41% పొద్దున్న,
అలాగే మధ్యాహ్నం 63%, ఈరోజు రిలీజ్ కాబట్టి పొద్దున్న 40. ఓకే, ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పటికి 82%. బాగానే గ్రోత్ కనిపిస్తుంది, సినిమా బాగానే పిక్ అయినట్టుంది జనాల్లోకి. నైట్ షోలు కూడా చూడాలి. ఇప్పుడు టాక్ అయితే డివైడ్ గానే వచ్చింది, అటు ఇటు కానీ. చాలా మంది సూపర్ అంటారు, కొంతమంది ఏం లేదంటున్నారు. మాట్లాడుకుందాం, నేను చూసిన తర్వాత రేపు చూస్తాను, చూసి రేపు నా రివ్యూ ఇస్తాను. సో విజయవాడలో కూడా 66% ఉంది, 38 మార్నింగ్, మధ్యాహ్నం 72, నైట్కి 89కి వెళ్ళి బాగానే ఉన్నాయి పెద్ద. తర్వాత వరంగల్లో కూడా 70% ఉంది, 16 షోలు. విజయవాడలో 60 షోలు అండి, 16 షోలకు కానీ 40%, మార్నింగ్ 77, మళ్ళీ 94 వచ్చింది. వెళ్ళండి గుడ్. మహబూబ్ నగర్ కూడా 78% ఉంది, 36, మధ్యాహ్నం 98కి వచ్చింది. తర్వాత 100% ఉంది, 4 షోలు కాబట్టి మొత్తం హౌస్ఫుల్ అనుకుంటా. ఈవినింగ్ ఒకే థియేటర్లో ఉన్నట్టు 4 షోలు అంటే. ఓకే, ఆ తర్వాత వైజాగ్లో 76% ఉంది, 63% మధ్యాహ్నం, 63% ఉదయం, 79% మధ్యాహ్నం, 88% ఈవినింగ్. ఇప్పుడు మొత్తానికి 86 షోలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత గుంటూరులో 29 షోలకు గాను 78% ఉంది, 55% మార్నింగ్, 86 మధ్యాహ్నం, 91 ఉంది, బాగానే ఉంది గుంటూరులో. ఇక కాకినాడలో 16 షోలకు గాను మార్నింగే 62, తర్వాత 93% ఉంది. కాకినాడ మరి ఈవినింగ్ పర్సంటేజ్ ఇవ్వలేదు, ఈవినింగ్ నైట్ చూడాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మంచి ఆక్యుపెన్సీ శంకర్ వరప్రసాద్ గారి తర్వాత ఇది కొంచెం బెటర్ ఆక్యుపెన్సీ అనే చెప్పుకోవాలి. అండ్ ఇప్పటికి 5.5 crore నెట్ వచ్చిందంటే అంటే నైట్ షోలు అయ్యేటప్పుడు ఇంచుమించుగా ఒక 9-10 కోట్లు నెట్ ఈజీగా పడుతుంది. అంటే గ్రాస్ 5-6 కోట్లు పడుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసుకుంటే మనకి ఎస్టిమేషన్ తెలుస్తుంది. రేపు కరెక్ట్గా శంకర్ ప్రసాద్ గారు మరి మార్నింగ్ వీడియో పెడతాను. శంకర్ వరప్రసాద్ గారు 3వ రోజు కలెక్షన్ ఎంత, ఓవరాల్ టోటల్, అలాగే భక్త మహాశైలకి ఆల్రెడీ శంకర్ వరప్రసాద్ గారిది ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ఈరోజు వీడియో పెట్టాను, లింక్లో పెడతాను, ఒకసారి చూడండి. మన అనగనగా ఒక రాజుది అండ్ నారి నడుమురారిది ప్రీ రిలీజ్ బిజినెస్తో పాటు అనగనగా ఒక రాజు ఈరోజు ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది అని మాట్లాడుకుందాం రేపు వీడియోలో. సో మీ అందరికీ కనుక నా వీడియోలు నచ్చుతూ ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మీకు చెప్తానండి. అలాగే ఈ వీడియో కానీ ఎంతవరకు చూసారంటే లైక్ మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది, కష్టపడ్డాను కాబట్టి ఒక లైక్ కొట్టుకుని, అలాగే మీకు ఏం నచ్చిందో ఏం నచ్చలేదు కామెంట్ రూపంలో తెలియజేస్తే ముందు మార్చుకోవడానికి నాకు కూడా బాగుంటుంది. కాబట్టి రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.